చేపల పులుసు వండుదాం. బంగారు తీగ చేపల పులుసు. ఇప్పుడు చేపల కూర వండే గిన్నెలో ఆయిల్ వేద్దాం. బంగారు తీగ నూనె ఉంటుంది, మంచి కొవ్వు బట్టు ఉంటుంది. దానికి ఎక్కువ నూనె అవసరం ఉండదు, తక్కువగానే పోసాయి. ఇప్పుడు ఇందులో మంచిగా నీరు పెట్టుకున్న మసాలా ముద్ద వేద్దాం. మసాలాలు ఏంటి అంటే కొద్దిగా కొబ్బరి గసాల, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక ఉల్లిగడ్డ, చిన్న కొబ్బరి ముక్క, చిన్నది ఇంచు పల్సడిది అల్లం, ఎల్లిపాయ, ఉల్లిగడ్డ అన్నీ కలిసి మంచిగా మిక్సీ చేసి పెట్టాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాం. పచ్చి వాసన పోయేంత వరకు వేగిపోయింది. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు చేప ముక్కలు ఈ గిన్నెలోకి దించేద్దాం. ఇదిగో ఈ విధంగా దించిన కొద్దిగా వీటిని నూనెలో వేగనిద్దాం. కలిపితే చితికిపోతాయంటారు, కానీ కొద్దిగా స్టవ్ తక్కువ పెట్టి కలుపుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు ఈ చేపల పులుసులో కారం వేద్దాం. చేపలలో పులుసులో కాదు, ఇంకా పులుసు కాలేదు కదా. 3, 4, 5, 2 కేజీల చేపలు ఇవి. ఓకే, సరిపోతుంది చేపల కారం. వీటి మీద ఇప్పుడు చింత పులుసు పోసుకున్నాం. నిమ్మపండంత చింతపండు పులుసు పోసాను. ఉప్పు ఇందాక మనం అల్లం వెల్లిపాయ మసాలా పేస్ట్ ఉంది కదా, దాంట్లోనే ఉప్పు వేసేసా. ఇంకా ఉప్పు ఇప్పటికి అవసరం లేదు, లాస్ట్కి వేద్దాం. ఇందులో కొద్దిగా వాటర్ పోసాను. ఇప్పుడు మంచిగా అన్నీ కలిసేటట్టు కొద్దిగా కదిలిద్దాం. మీకు విషయం తెలుసా, ఎంత పెద్ద చేప అయినా కూడా వేడి పట్టగానే ఉడికిపోతుంది లేతగా. చేపలు ఎప్పుడు ముదిరివైనా లేతవే, వెంటనే ఉడికిపోతాయి. ఇక ఈ కూర తింటుంటే ఉంటుంది నా సామిరంగా. మసాలా ఘాటు ఒక్క పొంగు వస్తే మసాలా ఘాటు బయటకు వస్తుంది. ఇందులో 4 పచ్చిమిరపకాయలు చీరేద్దాం. ఎవరికైనా కారం తక్కువైతే వాటిని కలుపుకుంటారు. ఇంకా కొద్దిగా వాటర్ పోస్తే మంచిగా ఉడుకుతాయి అన్నమాట. చేపల కూరట ఉడకక చెడుతుందట. పులుసు మరగాలి బాగా ముక్కతోటి. అప్పుడు తలకాయ అయితే ఇంకా అబ్బబ్బబ్బబ్బా పెద్ద తలకాయ. దీంట్లో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేయాలి. ఇంకా మెంతిపిండి కూడా వేసుకోవాలి. మెంతిపిండి వేస్తే నీసు విరుగుడు అనమాట. ఇది పచ్చిమిరపకాయ చీలికలు, మెంతిపిండి, బాగా ఉడకనిద్దాం. ఒక పొంగు పట్టనిచ్చి తర్వాత ఉడుకుతున్న శబ్దమే సూపర్గా ఉంది, చూసారుగా. ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దాం. దాదాపుగా 15 నుంచి 20 నిమిషాలు ఉడికితేనే చేప ఉప్పు కారం బట్టి బాబా చెప్పలేని టేస్ట్ అండి.
చేపల పులుసు ఉడికిపోయింది. ఇప్పుడు మసాలా వేసి గుమగుమలాడిపోయే చేపల పులుసు దింపేద్దాం. ధనియాలతో కలిసి గరం మసాలా కొట్టి ఉంచాను. ధనియాలతో కలిపే దీన్ని కదిలియాలి, కానీ ఇలా కలుపుతున్నా. ఓకే అండి, నా వంటలు మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నాలా నీచు వాసన అయితే అసలే రాదు. బంగారు తీగ చేపల పులుసు. ఓకే అండి, బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.